వామ్మో ఏం భయపెట్టాడమ్మో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ ఎస్పెషల్లీ కాళీ క్యారెక్టర్ అయితే ఆసమ్. ఆ తెల్ల గెటప్ అనేది బాబోయ్ అయ్యో ఇది హారర్ లవర్స్కి బెస్ట్ సినిమా. దాని దగ్గర కామెడీ కూడా, ఆ హారర్ కూడా నవ్విచ్చాడు చూసావా అన్నయ్య లారెన్స్ అన్న, నువ్వు సూపర్ అన్న. ఇంకోటి రీజనబుల్. సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది హెల్పింగ్ నేచర్తో కూడింది. హెల్పింగ్ నేచర్ టాట్ తెప్పించే కాన్సెప్ట్ అనమాట సెకండ్ హాఫ్ అనేది. బాగుంది. ఇది కాళీకిను ఇంకా వాళ్ళ లవర్కి జరిగిన అన్యాయాన్ని కరెక్ట్గా రీజనబుల్ చూపించాడు. ఇలా ఓవరాల్గా ఏంటంటే ఇది ఇండియన్ కంజూరింగ్ 2 సినిమా చూసినట్టుగా ఉంది. సూపర్గా ఉంది సినిమా. ఎవ్రీవన్ వాచ్ ది ఫిలిం. హారర్ లవర్స్కి బెస్ట్ ఐటమ్ ఇది. సూపర్. అబ్బో అన్న అయితే భయంకరం జీవించాడు. స్పెషల్లీ మన సెకండ్ హాఫ్లో మనకి కాంచన గుర్తు చేసేది అనమాట. బట్ కాంచన కాదు అది. ఐ మీన్ ఆటోమేటిక్గా ఏంటంటే అన్న పర్ఫార్మెన్స్ మాత్రం బాడీ కూడా బాగా బల్క్ చేశాడు. ఎక్కడ స్ట్రాంగ్స్ తప్పించాడు. సూపర్ సినిమా, అందరు చూడొచ్చు. థ్రిల్లింగ్ హైలైట్ ఉందన్న సినిమా మాత్రం. కాంచన పడిపోతే అది ఇంటర్వ్యూలో డైపర్లు తెచ్చుకొని కూర్చోవాలి మనం. కాంచన పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఏంటంటే కొంచెం సెంటిమెంట్ పెట్టిండు. అంత హారర్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే జర హారర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్తో కొట్టింది. చూడొచ్చు ఫ్యామిలీ. యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. చెప్పే అవసరం లేదు, బాగానే ఉంది. కాంచన 2 లాగా ఉందా? కాంచన గంగా కాంచన అంతేనా? అంటే ముని, గంగా అండ్ కాంచన 3 ఎలా ఉంది? అంటే మూవీ చూసా నాకు గంగనే నా బెస్ట్. కేకా అన్న చుచ్చు వహించేస్తారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.